ఇప్పటిదాకా అనేక సార్లు రైతు భరోసాను ఎగ్గొట్టి రైతులకు అన్యాయంగా బేడీలు వేసి వాళ్ళని అరాచకంగా దౌర్జన్యాలకు గురి చేసి అరెస్టులు చేయించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పట్ల వ్యవహరించిన సర్కార్ ఇప్పుడు అర్ధాంతరంగా ఎన్నికలు వస్తున్న సమయంలో రైతు భరోసా ఇస్తాము అని చెప్పగానే రైతులు నమ్మే పరిస్థితి కనిపిస్తుందా? దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి గురించి, ప్రభుత్వ వ్యవహార శైలి గురించి క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం మాట్లాడుకున్నారు? దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఖమ్మం నుంచి సాంబగూడ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్ తో మాట్లాడదాం. లివిల్, ప్రధానంగా ఎవరు చాలా ఆగ్రహంగా ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల అంటే రైతులు అనే సమాధానం చాలా క్లియర్. సో ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదో లబ్ధి కోసం ఏదో ఒక్క విడత రైతు భరోసా ఇస్తాము అని చెప్పినంత మాత్రాన అంటే రైతులు నమ్మే పరిస్థితి కనిపిస్తుందా? క్షేత్రస్థాయిలో రైతులు ఏం మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు? ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ 19 నెలల పాలన పూర్తి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. రైతులకు సంబంధించి ఏ ఒక్క హామీని కూడా ఇవాళ అమలుకు నోచుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. కేవలం ఓట్లప్పుడు మాత్రమే రైతు బంధు ఇచ్చి రైతులకు ఏదైతే నాట్లప్పుడు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని వాళ్ళ రైతులంతా కూడా పసిగడుతున్నారు. ప్రధానంగా రైతాంగానికి అనేక ఆశలు పెట్టింది. అధికారంలోకి వచ్చే ముందు మీకు అందరికీ కూడా మేము కౌలు రైతులకు కూడా మేము రైతు భరోసా కల్పిస్తాం, రైతు కూలీలకు కూడా రైతు భరోసా లాంటి పథకం ఏదైతే సంవత్సరానికి 12,000 కల్పిస్తాం, ఇటు కౌలు రైతులకు కూడా రైతులకు ఏ విధంగా ఇస్తున్నామో అదేవిధంగా రైతులకు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి ఆశ చూపింది. అంతేకాకుండా పండిన ప్రతి గింజాకు 500 బోనస్ క్వింటాల్కి ఇస్తామని చెప్పేసి కూడా గొప్పలు చెప్పింది. అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే నిధులు సమకూర్చిపెట్టిందో రైతు బంధు, ఆ రైతు బంధునే ఆనాడు తూతూ మంత్రంగా కొంతమందికి వేసింది, మిగతాది చేతులు దులుపుకొని ఆనాడు కాంట్రాక్టర్లకు వేసిందనే ఒక ఆరోపణ కూడా ఉంది. అయితే తర్వాత మళ్ళీ వానాకాలం సీజన్ వచ్చింది. వానాకాలం సీజన్కు రైతు బంధు ఎగ్గొట్టింది 15,000 అని చెప్పి తర్వాత దాన్ని క్యాబినెట్ డిసిషన్లో 12,000కు తీసుకొచ్చారు. 12,000 కూడా ఆ పంటకు వేయలేని పరిస్థితి. మొన్న వానాకాలం పంటకు కూడా సేమ్ సిచ్యువేషన్, అంటే ఎకరాకు 12,000 ఇస్తామని క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నాము, మేము ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పేసి గొప్పలు చెప్పింది. కానీ అప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టద్దనుకున్నారు కనుక ఆనాడు ఎకరాకు 12,000 చెప్పిన మాట కూడా ఇవాళ దాటవేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అయితే 4 సార్లు 30,000 కోట్లు రైతు భరోసా ఎగ్గొట్టి ఇవాళ దాదాపు 29,000 కోట్ల రుణమాఫీ చేయడంతో ఎగ్గొట్టి 300 కోట్ల రైతు బీమా కూడా ఎగ్గొట్టిన ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్కి ఒక ఏదైతే ఇవాళ చూసుకుంటే మన గణాంకాలు చూసుకుంటే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా 18 నుండి 25 లక్షల మంది కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి 12,000 రైతు భరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. గత వానాకాలంలో క్వింటాల్కి 500 చొప్పున వరి ధాన్యానికి బకాయిలు ఎగ్గొట్టి యాసంగిలో క్వింటాల్కి 500 బోనస్ బొందపెట్టిన ప్రభుత్వం కూడా ఇదే అని చెప్పక తప్పదు. అంతేకాకుండా మరి అంటే గత ఈ 19 నెలల పాలనలో ఇన్ని వేల కోట్లు ఎగ్గొట్టిన ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం గత 9.5 సంవత్సరాల పాలనలో 11 విడతలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా 73,162 కోట్ల రైతు బంధు రైతుల ఖాతాలో జమ చేసి రైతు బంధు అయ్యారు ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోల్చి చూస్తే చాలా వేరియేషన్ ఉంది. ఆనాడు రైతు సంక్షేమమే పరావధిగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగించింది. రైతు సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి కేవలం ఒక రైతు బంధు పేరు మీదనే 73,000 కోట్ల పైచిలకు డబ్బును రైతుల ఖాతాలో జమ చేసి రైతుకు ఒక ఆపద్బాంధు అయ్యారు ఆనాడు కేసీఆర్. కానీ వాళ్ళున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓట్లప్పుడు మాత్రమే రైతు బంధు ఇచ్చి నాట్లప్పుడు బంద్ చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆనాడు రైతు బంధుకు 63,162 కోట్లు ఇవ్వగా రైతు బంధు పేరిట అందిస్తే రైతు రుణమాఫీ పేరు మీద 29,114 కోట్లు రుణమాఫీ చేసి 65,000 కోట్లు ఉచిత కరెంటు, అంటే దాదాపు ఉచిత కరెంటు 24 గంటల పాటు రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చి ఆనాడు రైతు పంటలు పండించుకునేందుకు దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ రైతాంగాన్ని తీర్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతకి చెందుతుంది. రైతు బీమా సైతం 2,35,275 కోట్ల మందికి రైతు బీమాను దాదాపు 5,465 కోట్లు చెల్లించి రైతు బీమాగా, అంటే ఎవరి ఇంట్లోనైనా చనిపోతే, ఒక ఇంటి పెద్ద చనిపోతే ఆ రైతుకు సంబంధించి ఆ కుటుంబానికి అండగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. అందుకు అనుగుణంగా రైతు ప్రీమియం చెల్లించి దాదాపు 5,260 కోట్లు చెల్లించి రైతు బీమా కట్టి
ఆ కుటుంబానికి ఒక ఆసరగా నిలిచింది. కానీ వాళ్ళు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. అదే కాకుండా ఇవాళ సరే రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఇవాళ ఏదైతే వారు చెప్పిన ఏ పథకం కూడా లేదు. కానీ రైతాంగానికి సంఖ్యలు వేస్తున్న ప్రభుత్వంగా కూడా ఈ ప్రభుత్వం ఇవాళ చూపుతున్న పరిస్థితి. మొన్నటికి మొన్న లగచర్ల కావచ్చు, ఇవాళ మరొకసారి పెద్ద ధన్వాడకు సంబంధించిన రైతులకు సంఖ్యలు వేసిన ప్రభుత్వం ఖచ్చితంగా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అన్నట్లు అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ అంటేనే కరెంటు పోతుంది, కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేకంగా ఉంటుందనే నానుడి ఉంది. అది అక్షరాల నిజం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ సర్కార్ అని చెప్పక తప్పదు స్వేచ్ఛ.